ఎన్నిసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసినావు నువ్వు ఈ అమ్మాయి విషయంలో? 2 times 3 times చేస్తుంటాను. ఎలా? వర్క్ వెళ్ళినప్పుడు ఒకసారి ఆ పిల్ల మాలో పడిపోయి మమ్మల్ని మొత్తం ఇచ్చేసి ఇప్పుడు ఆ అమ్మాయిని తిట్టాలనుకుంటే ఏం తిడతావు? ఆ అమ్మాయి తాను తెచ్చుకొని ఇంకొకటితో 2 రోజుల నుంచి రూమ్లో ఉంది. నీకు ఇప్పటికైనా మారే చిల్లర బోటి. ఏమనిపిస్తుంది నీకు ఎగ్జాక్ట్ అది చూసినప్పుడు? మండిపోతుండే అన్న, మొత్తం కాళ్ళు చేతులు ఇట్లా. ఈ అమ్మాయి విషయంలో ఎప్పుడన్నా మీ అమ్మ నాన్న మీద కోపం పడ్డావన్నా? చాలా సార్లు పడ్డాను. తిట్టడం అయినా ఎప్పుడన్నా చేయి చేసుకున్నావు? చెయ్యి చేసుకోవడానికి కూడా కొన్ని క్షణాల్లో పోయినా అన్న. అమ్మ ఒక 1.5 year చాలా బాగా చూసుకునేదాన్ని. అమ్మలాగా కేరింగ్ చూపించేది, చాలా చేసింది. మా అమ్మలాగా చూసుకుందని. నువ్వు బాత్రూమ్ పోయినప్పుడు కడిగిందా? లేదు. నువ్వు జ్వరం వచ్చి పడిపోయినప్పుడు నేను స్నానం లేదన్న. చేయలేదు. లేదు. నీ బట్టలు ఉతికిందా? లేదన్న. కొన్ని ఖర్చులకు డబ్బులు లేకపోతే ఇచ్చిందా? లేదన్న. మరి అమ్మలాగా ఎలా చూసుకుంది బ్రో? చీప్ లవ్ అమ్మ లవ్తో ఎలా పోలుస్తుంది? ఇప్పుడున్న ఆ పొజిషన్లో తల్లి ప్రేమకి దానికి నాకు వాల్యూ తెలియదన్న. ఇంతకుముందు ఒక అమ్మాయిని మోసం చేసినావు, నీకు మోసం జరిగింది. అది నిజం. కర్మ ఇస్ నెవర్ ఫెయిల్ అంటారు కదా, రిటర్న్స్. సో నీ కర్మ నువ్వు అనుభవించినావు. ఫస్ట్ అమ్మాయిని నువ్వు ఎట్లా మోసం చేసినావు? నేను డబ్బులు అడిగితే డబ్బులు వేసేది. ఎంత అడిగితే అంట. బర్త్డేలకి అయితే పార్టీ, ఫ్రెండ్స్కి ఏమైనా పార్టీ దావత్ ఇవ్వాలన్నా కూడా అమ్మాయి వేసేది. నేను అమ్మాయి బ్రేకప్. సెకండ్ అమ్మాయి ఎట్లా మోసం చేసింది? అట్లా ఒక అబ్బాయితో మాట్లాడుతుంటే నువ్వు కరెక్ట్గా ఉన్నట్టు అందరు కరెక్ట్గా ఉండరు కదా. అబ్బాయిలు ఎలా ఉంటారో మాకు తెలుసు. అబ్బాయి దేన్ని చూస్తారో కూడా మాకు తెలుసు. సరే, అమ్మాయి రాదని తెలుసు, వచ్చిన యాక్సెప్ట్ చేయమని తెలుసు కదా, మరి సోషల్ మీడియాలో ఇంటర్వ్యూ ఎందుకు మరి అమ్మాయి గురించి? పేరెంట్స్ మాట ఏంటో బాగుపడతారన్న, లేకపోతే ఇప్పుడు నా అలాగ అవుతారు. ఎవరికైనా ఓవర్ యాక్షన్ ఆపితే ఏమితే నీ జీవితం బాగుంటుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజాని. సో ఈ మధ్యకాలంలో మనం ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఎవరిదైనా వాళ్ళ పేజ్ ఉంటే ఒకటే మాట అంటారు, అరే అమ్మాయిలను నమ్మొద్దురా బాయ్, మోసం చేసి పడేస్తారు, డబ్బు ఉంటేనే ఏదైనా వస్తుంది అంటారు. సో రీల్స్ కామన్గానే చూస్తున్నాము. సో ఈరోజు మనతో పాటు ఒక బ్రదర్ ఉన్నాడు, చరణ్ బ్రదర్. తను కర్నూలు ఆధోని నుంచి వచ్చిండు. సో తనది 2.5-3 years లవ్ అన్నమాట. అయితే ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లవ్ వీళ్ళది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన లవ్, అది మ్యారేజ్ వరకు వచ్చింది. అక్కడ బ్రేక్ అయిపోయి ఆ అమ్మాయి తినతో పాటు కాకుండా ఇంకా 3-4 మెంబర్స్తో మాట్లాడుతుంది. సో ఈ విషయం తనకు ఎట్లా తెలిసిందని మనం అడిగి తెలుసుకుందాం. అందులో తను సూసైడ్ వరకు కూడా వెళ్ళాడు అబ్బాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం ఇక్కడ హైదరాబాద్లో సిటీలో పట్టించుకోం కాస్ట్ల గురించి, కానీ విలేజ్లలో చాలా ఉంటుంది. సో ఇలాంటివి చాలా రకాలుగా వచ్చినాయి. సో ఒక అబ్బాయి మన ముందు ఈరోజు ఉన్నాడు. తను కొంచెం స్ట్రాంగ్ అయ్యాడు ఫోన్లో మాట్లాడు కాబట్టి ఈరోజు మనం ముందు ఉన్నాడు, లేకపోతే సూసైడ్ వరకు వెళ్ళిన పర్సన్ అనమాట. సో అసలు ఏం జరిగిందని అడిగి తెలుసుకుందాం మనము. ఓకే, సో హాయ్ చరణ్. హాయ్ అన్న. ఎలా ఉన్నావు? బాగున్నా అన్న. ఇంకేంటి విశేషాలు? చెప్పాలన్న. మీ సొంత ఊరు ఎక్కడ? ఆదోనే అన్న. ఆదోని. ఎంతవరకు చదువుకున్నావు నువ్వు? నేను 10th కంప్లీట్ చేసి ఇంటర్ చేశానన్న, బట్ సబ్జెక్ట్స్ మిగిలిపోవడం వల్ల మళ్ళీ ఐటీఐ కంప్లీట్ చేశాను. ఓకే, ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 21 ఉన్నాను. 21. ఓకే, ఇంట్లో ఎంతమంది ఉంటారు మీరు? 3 members అన్న. అమ్మ, నాన్న, నేను. అమ్మ, నాన్న, నేను. ఒక్కడే కొడుకు? ఒక్కడనే. చెల్లెలు, తమ్ముడు అన్న ఎవ్వరు లేరు? ఎవరు లేరు. ఓకే, నాన్న ఏం చేస్తాడు? నాన్న బేల్దార్ పని చేస్తాడన్న. అంటే అంటే ఇప్పుడు ఇల్లు కడతారు కదా, మేస్త్రి పని. మేస్త్రి. ఓకే. అమ్మ? అమ్మ ఇంట్లోనే ఉంటుంది అన్న. ఏదైనా పొలం పని ఉంటే అట్లా వెళ్తుంది. మీకు సొంత ఇల్లు ఉందా? సొంత ఇల్లు అన్న. ఓకే, అంటే ఇప్పుడు మీ ఇల్లు నడిపించేది మొత్తం మీ నాన్న? నాన్న, అమ్మ. నీ చదువు మొత్తం అమ్మ నాన్న ఇద్దరు కలిసి చూసుకుంటారు? చూసుకుంటారు. అంటే వాళ్ళకి వచ్చిన పని చేసుకుంటూ నిన్ను పోషించుకుంటున్నారు అంతే. సో కాలేజ్ లైఫ్ ఎలా ఉంది? బాగానే ఉండే అన్న. 10th బాగానే ఉండే. నువ్వు ఏ ఫోన్ వాడుతున్నావు? నార్మల్ ఓపో. చూపి ఒకసారి. ఓపో A70. ఓకే, దాని కాస్ట్ ఎంత? 18,000 ఉండే అన్న. నేను తీసుకు. నీ డబ్బులతోనే కొన్నావా? లేదన్న, అమ్మ వాళ్ళ. సో నీ లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? నా లవ్ స్టోరీ స్టార్టింగ్ వచ్చేసి 2022 ఎండింగ్ November 9th స్టార్ట్ అయిందన్న. ఓకే. ఆ రోజు నేను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో నేను కొన్ని రీల్స్ పెట్టుకొని ఉండే అన్న. ఆ రీల్స్లో ఒక అమ్మాయి కామెంట్ చేస్తుండే, నీ రీల్స్ చాలా బాగుంటాయని. నేను ఆ అమ్మాయితో మాట్లాడుతుండే అన్న. ఆ అమ్మాయి నుంచి ఇప్పుడు ప్రజెంట్ నన్ను వదిలేసిన అమ్మాయి నాకు పరిచయం అయ్యిండే. కొన్ని రోజులు ఫ్రెండ్స్ లాగా నడుచుకొని బాగా అలా మాట్లాడుకున్న తర్వాత లవ్ రిలేషన్షిప్లో పోయినామన్న. 2023 March 8th ఫస్ట్ మీట్ అయ్యిందన్న వైజాగ్లో. అమ్మాయి ఉండేది ఎక్కడ? వైజాగ్ అన్న. నువ్వు ఉండేది? ఆదోని. ఓకే, అక్కడ నుంచి అక్కడికి జర్నీ ఎన్ని అవర్స్?
12-13 అవర్స్ పడుతుంది. ఓకే, 12-13 అవర్స్ అంటే ఒక అమ్మాయిని కలవడం నువ్వు వెళ్తున్నావు అంటే మినిమం ఒక 3-4 వేలు ఖర్చు అవుతుంది. అంత తక్కువ ఉండదన్న. ఆ, 8-10 మ్యాక్సిమం తీసుకుపోయినప్పుడు అంత. నువ్వు నేను ఏం చేస్తుండే అన్ని డబ్బులు తీసుకోపోయి నువ్వు? తీసుకుపోయి జస్ట్ అట్లా అక్కడ ఉండేది అట్లా ఖర్చు అవుతాయన్న. ఏం ఖర్చు అవుతుంది? మహా అయితే నీకు వెళ్ళడానికి 1000 రూపాయలు, రావడానికి 1000 రూపాయలు. ఒక నువ్వు రూమ్ తీసుకుంటే 2000, తినడానికి 5,000 అయిపోద్ది కదా. మనం బయట తిరుగుతాం కదన్న. వైజాగ్ అమ్మాయిది. సో ఎన్ని ఇయర్స్ రిలేషన్ మీ ఇద్దరిది? 2.5 years 3 years. ఇప్పుడు ఈ ఇయర్తో కలిపితే 3.5 years కంప్లీట్. వైజాగ్కి ఎన్నిసార్లు వెళ్ళినావు అమ్మాయిని కలవడానికి? వెళ్ళుంటాను ఒక 15 times. 15 times. పోయిన ప్రతిసారి ఎంత తీసుకున్నా డబ్బు? ఒక 8,000, 10,000, 12. 15,000 15 times అంటే మినిమం ఒక 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుంటావు. పోయి ఉంటాం. ఎక్కడిదా డబ్బు అంతా? అంటే నేను అప్పుడు కరాటే వర్క్ చేస్తుండే అన్న. నేను మాస్టర్గా కరాటే యోగా క్లాస్ స్కూల్కి చెప్తుండే. మాకు ఒక మాస్టర్ ఉంటాడు హెడ్. ఆయన శాలరీ ఇస్తుండే అన్న 8,000. ఆ శాలరీ అట్లా పెట్టుకొని ఇంకా బయట ఏదైనా చిల్లర్ వర్క్స్ అట్లా పని చేసుకొని ఆ వర్క్స్ మనీ తీసుకొని వెళ్ళిపోయాను. అమ్మ నాన్న దగ్గర ఎప్పుడు అడుక్కొని పోలే? అడిగినా అన్న చాలాసార్లు, వాళ్ళ దగ్గర కూడా తీసుకోపోయినా డబ్బులు లేని పరిస్థితి. అంటే ఎట్లా అడుగుతున్నాయి మీ అమ్మ వాళ్ళకి డబ్బులు పోయే టైంలో? ఏదైనా జాబ్ ఆఫర్ వచ్చింది, ఇట్లా జాబ్ చూసుకోవడానికి పోవాలి, ఇట్లా అయిపోయి తీసుకోవద్దండి. అంటే అమ్మ నాన్నకి అబద్ధం చెప్పి వాళ్ళు రోజు మొత్తం కష్టపడితే 800, 700, 1000 రూపాయలు వచ్చే డబ్బులు తీసుకొని వైజాగ్ వెళ్ళావు. అంటే వాళ్ళు కూడా మాకు ఒకటే కొడుకున్నాడు కదా, మనల్ని పోషిస్తాడు అనే ఆశతో మన కొడుకుకి జాబ్ వస్తుందని వాళ్ళు కష్టపడ్డ డబ్బులు నీకు ఇచ్చారు. అవి కాస్త నువ్వు తీసుకెళ్ళి అమ్మాయితో ఎంజాయ్మెంట్ చేసినావు అంతే. ఈ అమ్మాయి విషయంలో ఎప్పుడన్నా మీ అమ్మ నాన్న మీద కోపం పడ్డావను? చాలాసార్లు పడ్డాను. అంటే తినకి నాకు గొడవ అయ్యేటప్పుడు నేను బయట ఎక్కువ ఫోన్ మాట్లాడేవాడిని అన్న. ఇంట్లో ఎప్పుడైతే మా ఇంట్లో నేను ఒప్పించుకున్నానో ఇలా నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అని వాళ్ళు ఒప్పుకున్న తర్వాత నేను ఇంట్లో మాట్లాడడం స్టార్ట్ చేసేవాడిని. అలా ఫోన్లో మాట్లాడేటప్పుడు గొడవలు అవుతుండే ఇంట్లోనే. గొడవలు పోయేటప్పుడు వింటుండే అమ్మ నాన్న. నేను స్పీకర్ పెట్టుకొని మాట్లాడుతుండే, జర నా ఫోన్ వినబడదని. అలా మాట్లాడేటప్పుడు విని వాళ్ళు అనేవాళ్ళు, అవసరమా ఇలాగా ఇంత నరకం పెట్టి ఇంత టార్చర్ పెట్టే అమ్మాయి అంటే నేను వాళ్ళపైన సీరియస్ అయిపోయి ఆ పిల్లని ఏమనంటే నేను ఇంట్లో నుంచి పోతా అని చాలాసార్లు నేను వాళ్ళని తిట్టిన మాటలు కూడా. తిట్టడం అయిందా ఎప్పుడైనా చేయి చేసుకోవడానికి కూడా కొన్ని క్షణాల్లో పోయినా అన్న అమ్మ పైన. అమ్మ పైకే కొట్టడానికి వెళ్ళిపోయావు? అంటే చేయి లేపిన, జర కొట్లా కానీ చేయి లేపడానికి అయితే. అమ్మాయి గురించి అంటే అమ్మాయిని పెళ్లి చేసుకోకరా, ఫోన్లోనే ఇంత టార్చర్ చేస్తుంటే పెళ్లి చేసుకుంటే ఇంకా లైఫ్ నరకం వద్దులే అని చెప్పిందన్న. కానీ నువ్వు అమ్మాయి మాటల్లో పడి మాయలో పడి మంచి చెప్పే అమ్మకి కూడా నువ్వు చేయి చేసుకోవడానికి పోయినావు. సో ఇప్పుడు అమ్మ కరెక్టా అమ్మాయి కరెక్టా? అమ్మ కరెక్ట్ అన్న. ఎట్లా కరెక్ట్ అమ్మ? అంటే అమ్మని కొట్టడానికి వెళ్ళావు కదా నువ్వు అమ్మాయి మైకంలో. అప్పుడు అర్థం కాలేదన్న లవ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు. ఇప్పుడు పేరెంట్స్ వాల్యూ ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే, ఎప్పుడైనా గిఫ్ట్లు ఇచ్చుకున్నారా? ఇచ్చుకున్నాం అన్న. ఆమె ఇచ్చిందా నీకు గిఫ్ట్? ఇచ్చిందన్న. అమ్మాయిలు దొబ్బే రకమే కదా, ఇచ్చే రకం కూడా ఉన్నారా? అంటే ఫస్ట్లో అమ్మాయిని అనకూడదు కానీ ఫస్ట్లో చాలా మంచిదన్న. ఒక 1.5 year చాలా బాగా చూసుకునేదన్న. అమ్మలాగా కేరింగ్ చూపించేది, చాలా చేసింది. ఇంకా తర్వాత 1.5 year తర్వాత నుంచి ఇంకా అమ్మాయి చేంజ్ అయిపోయింది అన్నట్టు. బేసికలీ అబ్బాయిలు నా గర్ల్ ఫ్రెండ్ నా లవర్ నేను పెళ్లి చేసుకునే అమ్మాయి అమ్మలాగా కేర్ చేస్తుంది అనేది నేను విన్నా. అంటే అమ్మాయి అమ్మలాగా కేర్ ఎలా చేస్తుంది అసలు? అంటే అన్న ఇప్పుడు నాకేమైనా అవుతాయి అమ్మాయి ఎలా తీసుకుంటుంది అన్న. ఏదో ఉపాసం ఉండో దేవుడి గుళ్ళో పోయో అంటే నా కొడుక్కి బాగా అవ్వాలి అంటే జనరల్గా నువ్వు ఒక వర్డ్ అన్నావు, అమ్మాయి మా అమ్మలాగా చూసుకుందని. బాత్రూమ్ పోయినప్పుడు కడిగిందా అమ్మాయి? లేదన్న. నువ్వు జ్వరం వచ్చి పడిపోయినప్పుడు నేను స్నానం చేయలేదన్న? లేదన్న. నీ బట్టలు ఉతికిందా? లేదన్న. కొన్ని ఖర్చులకు డబ్బులు లేకపోతే ఇచ్చిందా? లేదన్న. మరి అమ్మలాగా ఎలా చూసుకుంది బ్రో? అంత చీప్ లవ్ అమ్మ లవ్తో ఎలా పోలుస్తావు నువ్వు? ఇప్పుడున్న ఆ పొజిషన్లో తల్లి ప్రేమకి దానికి నాకు వాల్యూ తెలియదన్న. అంతే, నేను 2 ఈక్వల్ అనే అనుకున్నా. ఇప్పుడు అర్థమవుతుంది దాని వాల్యూ. అమ్మ ప్రేమ చాలా గొప్పది కదా అన్న. అమ్మాయి ప్రేమతో పోలుస్తావు ఇంకోసారి? అసలు పోల్చానన్న. సో మొత్తానికి 15 times కలిసినావు 3 years లవ్లో. ఓకే, ఏం నేర్చుకున్నావు ఆ 3 years లవ్లో నువ్వు? అమ్మాయిలు అంటే ఇలా ఉంటారని నేర్చుకున్నాను. అంటే అమ్మాయిలు అందరూ ఒకేలా ఉంటారా? అలాగని నేను చెప్పాను అన్న. అమ్మాయిలు అందరూ ఒకేలా ఉంటారు. నీ అమ్మాయి మాత్రమే అలా ఉందా? అలా అని కూడా నేను చెప్పలేనన్న. ఉండొచ్చు అన్న. 100%లో 90% చెడ్డోళ్ళు ఉండి 10% కూడా మంచోళ్ళు ఉండొచ్చు కదా. అమ్మాయిలు ఏం నచ్చింది నీకు అసలు లవ్ చేయడానికి? అమ్మాయిని లవ్ చేసినప్పుడు 1 year నేను తన ఫోటో చూడలేదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే,
తన ఫోటో తెలియదు, తను ఎలాగుంటుందో కూడా నాకు తెలియదు అన్న. ఒక ఫోన్లో అది కూడా ఇన్స్టాలో తను ఏం ఫోటో పెట్టేది కాదు, ఏం లేదు. అది తన ఫోన్ కూడా కాదు, అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ తీసుకొని ఇన్స్టాలో ఒక మెసేజ్ కాల్, వాళ్ళ తర్వాత తను ఒక ఫోన్ తీసుకున్న తర్వాత అప్పుడు ఫోటో పెట్టింది నేను ఇలా ఉంటానని. ఆ 1 ఇయర్ అసలు నాకు ఏమీ తెలియదు అన్న. అమ్మాయి ఫోటో పెట్టినప్పుడు మంచిగా అనిపించిందా నీకు? నేను అమ్మాయి ఫేస్ చూసి అయితే లవ్ చేయలేదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫిగర్ చూసి లవ్ చేసిన అస్సలు. మరి నేను ఆ అమ్మాయి ఫస్ట్లో తీసుకున్న కేరింగ్ చెప్తున్నా కదన్న, అప్పుడు అర్థం కాలే. అంటే 1 ఇయర్ వరకు అమ్మాయి జస్ట్ ఫోన్లో మాట్లాడేది. అన్న తిన్నావా బంగారం, తిన్నావా నాన్న, నాన్న, బుజ్జి కన్నా, అది కేరింగా? అది చూసి పడిపోయినావా? అప్పుడు అది తెలియదు. సింపుల్గా బ్రో, అమ్మాయి కేరింగ్ చూసి పడిపోయిన అన్నావు కదా. అన్న సో అది కేరింగ్, జస్ట్ తిన్నావా లేదంటే ఒక కాల్ గల్కి 2000 ఇస్తే ఆమె కంటే బాగా చూసుకుంటుంది వచ్చి, తెలుసా? అంటే ఒక అమ్మాయి ప్రేమ కోసం అమ్మాయి మీద చేయలేపినో, అమ్మ వాళ్ళకి మోసం చేసి నాకు జాబ్ వచ్చింది అని చెప్పి వాళ్ళు డే అంతా ఎండలో కష్టపడితే ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి ఈ పని చేసినావు. తర్వాత అమ్మాయి ఫోటో చూడని ఎగ్జాక్ట్ ఇన్నర్ ఫీలింగ్ ఏం చెప్పు. మంచిగా ఉండే అమ్మాయి, చూడడానికి బాగుండేనా? చూడ్డానికి బాగుంది, సెట్ అవుతుంది. అంటే ఇప్పుడు జనరల్గా మనం ఒక అమ్మాయితోనే ఫోన్లో మాట్లాడుతున్నాం, ఫోటో చూడాలంటే మనం కొన్ని ఊహించుకుంటాం కదా. అన్న అరే అమ్మాయి ఇలా ఉంటుందేమో, అందంగా ఉంటుందేమో, ఇలా ఉంటుందేమో అని అట్లా ఊహించుకున్నావు ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు? అస్సలు నేను ఊహించుకోలేదు. ఏ రోజు అడుగు కూడా అడగలేదన్న, నువ్వు అందంగా ఉంటావా లేదా అని కూడా. ఎప్పుడు తిన్నావా లేదా, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, జాగ్రత్త, టైంకి తిను. ఫస్ట్ లవ్వా? అంటే ఫస్ట్ లవ్ అని చెప్పలేను కానీ సెకండ్ లవ్ అన్న. నువ్వు కూడా రచుకోండి. అంటే అంటే నువ్వు బాగాలేవు, అంటే నువ్వు ఇంతకుముందు ఒక అమ్మాయిని మోసం చేసినావు, నీకు మోసం జరిగింది. అన్న అది నిజమే. కర్మ ఇస్ నెవర్ ఫెయిల్ అంటారు కదా, రిటర్న్స్ మీ. సో నీ కర్మ నువ్వు అనుభవించినావు. ఫస్ట్ అమ్మాయిని నువ్వు ఎట్లా మోసం చేసినావు? తనైతే చాలా బాగా చూసుకునేదన్న. ఆ డబ్బులు అడిగితే డబ్బులు ఇచ్చేది అవసరానికి, ఎంత అడిగితే అంత వేసేదన్న. నా బర్త్డే తిను పరిచయం కాకముందు అమ్మాయి ఉన్నప్పుడు నేను డబ్బులు అడిగితే డబ్బులు వేసేది, ఎంత అడిగితే అంత. బర్త్డేలకి అయితే పార్టీ, ఫ్రెండ్స్కి ఏమైనా పార్టీ దావత్ ఇవ్వాలన్నా కూడా అమ్మాయి వేసేది. డ్రెస్ కొనుక్కోవడానికి డ్రెస్కి వేసేది. అంటే నేను ఆ అమ్మాయి గురించి ఇంట్లో చెప్పలే అన్న. ఇంకా దాని తర్వాత నాకేమో నచ్చక వద్దు, ఎందుకు ఊరికనే లవ్వు గివ్వు అవసరం లేదు, అందరు ఎంతోమంది పోతున్నారు కదా, అవసరమా అనుకొని నేను అమ్మాయికి బ్రేకప్ చెప్పి. ఫస్ట్ అమ్మాయి నువ్వే బ్రేకప్ చెప్పినావు. అమ్మాయి చాలా బాగా చూసుకుందా? అంటే పెద్దమ్మలాగా? అంటే మీ చిన్నమ్మ కేరింగ్ చేసింది, అమ్మలా చూసుకుంది. ఆమె డబ్బులు ఇచ్చింది కాబట్టి పెద్దమ్మ. అట్లా ఏం కాదు, లవ్ చేసిన వాళ్ళంతా అమ్మలే కదా మనకి, కదా? అట్లా ఏం కాదు, లవ్ చేసిన ప్రతి అమ్మాయి మనకు అమ్మనే. ఫస్ట్ అమ్మాయి గురించి ఈ అమ్మాయిని చెప్పినావు మరి? అంటే ఈ స్టార్టింగ్లో చెప్పలే కానీ తర్వాత అయితే చెప్పినా అన్న. నేను ఒక అమ్మాయిని లవ్ చేసి అమ్మాయిని గ్రిప్లోకి వచ్చిన తర్వాత నమ్మకం తర్వాత ఉంటేంది పీక్తేంది బొక్క, ఒక అమ్మాయితో ఆట ఆడుకొని వచ్చా, అంతేనా? అట్లా ఏం లేదన్న. చెప్పిన తర్వాత చెప్తే సరే ఓకే, నీకెవరైనా ఫస్ట్ ఏమైనా ఎక్స్ ఉన్నారా అని అడిగితే నాకెవరు లేరు, ఫస్ట్ నువ్వే అని చెప్పింది అమ్మాయి. వాళ్ళు నిజాలు చెప్తారు బ్రో, అసలు మామూలు నిజాలు ఉండవు. ఫస్ట్ నువ్వే అంటారు తెలుసా, కాకపోతే లాస్ట్ నువ్వని తెలియదు. ఫస్ట్ అయితే నేనే అని కూడా చెప్పిందన్న. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అదే చెప్పినారు, ఆ అమ్మాయి ఇప్పుడు అసలు ఎవరిని ఒప్పుకోదన్న, న్యాచురల్ నేను ఎట్లా ఒప్పుకుందో కూడా మాకు అర్థం కాదు ఇప్పటికీ. ఫ్రెండ్సే కదన్న, అంత ఒక థమ్స్ అప్, ఒక ఎగ్ పఫ్ పడేసి వాళ్ళు ఏం చెప్తారు చెప్తారు. లేదంటే నా బాయ్ ఫ్రెండ్ వస్తుండే వాళ్ళకి 2 ఫ్రెండ్స్ని తెమ్మంటే మీరు తగులుకోండి అంటే వాళ్ళు ఇంకోటి చెప్తారు. సో అసలు బ్రేకప్ ఎందుకని మరి సెకండ్ అమ్మాయితో? ఫస్ట్ అమ్మాయికి నువ్వు ఎలాగో మోసం చేసినావు, అమ్మాయి డబ్బులు తిన్నావు, తాగినావు, తినిపించినావు, తాగిపించినావు, ఓకే, అది ఓకే. సెకండ్ అమ్మాయి ఎట్లా మోసం చేసింది? ఎలా మోసం చేసిందంటే అన్న, రిలేషన్షిప్లో బాగానే ఉండే అన్న. తర్వాత చిన్న చిన్న గొడవలు వచ్చాయన్న. తర్వాత ఈ అమ్మాయి అంటే ఇప్పుడు వీధిలో అబ్బాయిలు ఉంటారు, నార్మల్ మాట్లాడతారు కదా, అట్లా ఒక అబ్బాయితో మాట్లాడుతుంటే నేను చూసిన అన్న. అప్పుడు అంటే తినే చెప్పింది, ఇలా ఒక అబ్బాయి నాకు మెసేజ్ చేస్తున్నాడు అంటే నేను చెప్పిన, నువ్వు ఆ అబ్బాయికి మెసేజ్ చేయకు, మాట్లాడుకో, అబ్బాయితో అవసరం లేదని చెప్తే అమ్మాయి అనింది, ఎందుకు మాట్లాడకూడదు, ఫ్రెండ్గా మాట్లాడుతున్నా కదా, తప్పేముంది, నేను లవ్కి వెళ్ళట్లేదు కదా, నేను లవ్ చేయట్లేదు కదా, అది ఇది అని చెప్పింది. చెప్తే నేను అన్న, లవ్ చేయట్లేదు కాదు, అందరూ నువ్వు కరెక్ట్గా ఉన్నట్టు అందరు కరెక్ట్గా ఉండరు కదా, అబ్బాయిలు ఎలా ఉంటారో మాకు తెలుసు, అబ్బాయి దేన్ని చూస్తారో కూడా మాకు తెలుసు, దానికన్నా వద్దు అంటే అమ్మాయి ఇనుకోకుండా అట్లనే చాట్ చేసింది అన్న. తర్వాత ఆ అబ్బాయి ఫోన్ నెంబర్ నేను తీసుకొని మాట్లాడేసి, బ్రో ఇది తప్పు బ్రో, నేను ట్రూ లవ్లో ఉన్నాను వదిలే అంటే, అబ్బాయికి నాకు కన్వర్జేషన్ జరిగి అబ్బాయి మాట్లాడడం మానేశాడు అన్న. ఇంకా తర్వాత మళ్ళీ కంటిన్యూ బాగానే అయిన తర్వాత మళ్ళీ ఇంకొక అబ్బాయి ఇచ్చాడు. ఆ అబ్బాయితో ఇట్లా నార్మల్ ఫ్రెండ్ లాగా చాట్ చేస్తుంటే నేను అన్న ఇప్పుడు ప్రతి ఒక్క అబ్బాయికి తన లవ్ ఇంకొకంతో మాట్లాడుతుందంటే ఎవరికైనా బలుపే. నేను అలాగే అన్నా నా పిల్లకి, వద్దు మా మాట్లాడుకు అంటే
వినేది కాదు. ఇంక దానివల్ల గొడవలు అది ఇంకా ఇంత ఉన్నాయి, ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయినాయి. అయితే ఫస్ట్ అబ్బాయితో నువ్వు మాట్లాడి కాంప్రమైజ్ చేయించేసి ఆ అబ్బాయి వదిలేసాడు. ఇప్పుడు సెకండ్ అబ్బాయితో ఉందా? లేదన్న, సెకండ్ అబ్బాయితో కూడా మాట్లాడినా. ఆడితో మాట్లాడి ఆ అబ్బాయికి కూడా చెప్పిన, బ్రో ఇట్లా నేను ట్రూ లవ్లో ఉన్నా బ్రో, అమ్మాయికి తెలియట్లేదులే వదిలేసా అంటే, ఈ అమ్మాయికి వాడు కొంచెం రాంగ్గా చెప్పుండు. అదేదో వాళ్ళకేవో గొడవలు అయినాయి. నేను మాట్లాడిన తర్వాత ఆ అబ్బాయి మాట్లాడడం మానేసిండు, ఈ అమ్మాయి మానేసిండు. ఇప్పుడు ఇద్దరు కాకుండా థర్డ్ పర్సన్ ఉన్నాడా? థర్డ్ పర్సన్ అంటే వాళ్ళ బావతో మాట్లాడుతుందని తెలుసు అన్న. ఆడు బావ అంటున్నారు కానీ నాకైతే కన్ఫర్మ్ అయితే లేదన్న. బావ అనేది అయితే కన్ఫర్మ్ లేదు. వాటితో మాట్లాడుతుందా చాటింగ్ నేను చూసిన, లవ్ యూ టు యూ పెట్టుకోవడం. అది నేను ఇట్లా అడిగితే నువ్వు ఎందుకు ఇట్లా లవ్ యూ టు అవి పెట్టినావు అని చెప్తే, నా ఇన్స్టాగ్రామ్ నీ దగ్గర ఉందని అట్లా పెట్టించిన నేనే పెట్టించిన కవరింగ్ నేనే పెట్టించిన కావాలని. రియాక్ట్ అవుతావు చూద్దాం. చలో ఓకే, నీ ఇన్స్టాగ్రామ్ నేను డిలీట్ చేసిన అన్న. డిలీట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఫాలో అవుతుంటారు కదన్న, వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా నేను కాంటాక్ట్ అయ్యాను వాళ్ళకి. ఆ అమ్మాయి ఏం స్టోరీ పెట్టింది చూడమ్మా. ఆ అమ్మాయిలు పెట్టారు, వీటి స్టేటస్లు పెట్టేది ఆ అమ్మాయి హైడ్లో పెట్టి. అది అడిగితే నేను పెట్టాలి. నిన్న హైడ్లో పెట్టి నన్ను కాదన్నా, ఇప్పుడు తన ఫ్రెండ్స్కి ఒక్కటి వాడికి ఒక్కటి వెళ్ళేలా పెడుతుంది, క్లోజ్ ఫ్రెండ్స్, మిగతా వాళ్ళని పెట్టదు. ఏం స్టేటస్లు పెడుతుండే అంటే ఆడు ఫోటో పెట్టేది, లవ్ సాంగ్స్ పెట్టేది, ఆడు మెన్షన్ చేస్తుండే దీనికి, ఇది ఒక హార్ట్ సింబల్ పెట్టి పెడుతుండే ఇట్లా స్టేటస్. ఏమనిపిస్తుండే నీకు ఎగ్జాక్ట్ అది చూసినప్పుడు? మండిపోతుండే అన్న, మొత్తం కాళ్ళు చేతులు ఇట్లా. తను లవ్ యూ టూ అని ఇట్లా మెసేజ్లు చూసినప్పుడు షవరింగ్ అయిపోయిందన్న ఒక్క సెకండ్, మొత్తం బాడీ మొత్తం. అమ్మ చచ్చిపోదాం ఫస్ట్, నేను ప్రేమించిన అమ్మ ఇట్లా చేసింది ఇంకొకంత అనిపించింది. మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోయిందన్న. ఇప్పుడు మొత్తం 3 మెంబర్స్కి లవ్ చేసిందా నీతో కాకుండా? అది లవ్ అనేది నాకు అస్సలు అర్థం కావట్లేదు అన్న. తను అడుగుతుంటేనేమో ఫ్రెండ్షిప్, వీళ్ళేమో లవ్ అంటున్నారు, నాకేమో మైండ్ చెడిపోతుంది. అది నాకు అర్థం కావట్లేదు, కరెక్ట్ పాయింట్ తెలియట్లేదన్న. సో ఫైనల్గా అమ్మాయితో మాట్లాడినావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా, మా ఇంట్లో చెప్పినా కదా, అడిగినావా? అడిగినా. ఏమన్నది? నువ్వు అంటే నాకు నచ్చదు, నువ్వు అనుమానిస్తావు, ఇప్పుడే నువ్వు అనుమానిస్తున్నావు, రేపు పొద్దున్న మీ ఇంటికి వచ్చాక నువ్వు బాగా చూసుకుంటావు అని ఏం గ్యారంటీ, నీకు జాబ్ ఉందా? అంటే 3 years రిలేషన్ ఉన్నప్పుడు అవన్నీ తెలీదా? నేను చెప్పినా అన్న, అవన్నీ అడిగినా. అడిగితే అప్పుడు నీ మాయలో పడిపోయా, అదంతా ప్రాంక్. జస్ట్ చెప్పిందన్న ఒక మాటే, అదంతా ప్రాంక్ అంతే. ఇదేంది ప్రాంక్, నువ్వే యూట్యూబ్ ఛానల్ని అడుగుతున్నావా ఏంది ప్రాంక్ అంటున్నావు అంటే, నేను అందరికీ చెప్పినా అది ప్రాంక్. సరే, అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మీ అమ్మ నాన్నకి అందరికి చెప్పినావు? చెప్పినా అన్న. సో ఇప్పుడు అమ్మాయి విడిపోయిందని మీ అమ్మ నాన్నకి చెప్పినావా? చెప్పినా అన్న. ఏమన్నారు? మంచి పని చేసినావు అన్నారు. వదిలేసా? ఎందుకు? ఆ అమ్మాయి నీ జీవితంలో ఉంటే సంక నాకు ఇవ్వతావు, ఏ జాబ్కి పోవు, తినవు తిండి కరెక్ట్ టయానికి, నిద్ర పోవు, రోడ్ల మీద పిచ్చోళ్ళలాగా అరుచుకుంటూ తిరుగుతావు, తాగుతున్నావు, ఇన్ని చేస్తున్నావు, మాకు టెన్షన్ పెడుతున్నావు, ఇన్ని మాట్లాడుతుండే ఇంట్లో వాళ్ళు. నువ్వు మంచి పని చేసినావు, వదిలేసి టయానికి తింటున్నావు, అంటున్నావు. అంటే ఈ అమ్మాయి ఇదంతా స్టోరీ నడిపించక ముందే మీ అమ్మ వాళ్ళు నీకు చెప్పారు, అమ్మాయి కరెక్ట్ కాదురా, మాట్లాడడం మానే అని చెప్పి. వాళ్ళు మంచి చెప్తే వాళ్ళ మీదకి నువ్వు తిట్టడానికో కొట్టడానికో చేయలేపడానికి వెళ్ళాను. సో అమ్మ నాన్న మాట విన్నోళ్ళు బాగుపడతారు, అమ్మాయి మాట విన్నోళ్ళు బాగుపడతారు. మా నాన్న మాట విన్నాడు బాగుపడతాడు అన్న. ఇప్పుడు నువ్వు అమ్మ నాన్న మాట వినలేదు కదా, సో బాగుపడ్డావా చెడిపోయినా అన్న. ఒకవేళ అమ్మ నాన్న మాట వినుంటే బాగుపడే ఉన్నా అన్న డెఫినెట్గా. ఎన్నిసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసినావు నువ్వు ఈ అమ్మాయి విషయంలో? 2 times 3 times చేస్తుంటానన్న. ఎలా? వర్క్ వెళ్ళినప్పుడు ఒకసారి డాబా పైన నుంచి దూకుదాం అనుకుని, ఒకసారి ఊడేసుకుందాం అనుకునేసి, ఒకసారి ఫినాయిల్ తాగుదాం అనుకున్నా. ఎందుకు అంతగానం డిప్రెషన్, చచ్చిపోయేంత? ఆ పిల్లని వదులుకోలేకపోయానన్న, అస్సలు మైండ్లో నుంచి పోయేది కాదు. సరే ఒక 10 నిమిషాలు ఇట్లా గొడవ అయ్యి ఫోన్ కట్ చేసిందంటే ప్రాణం ఉండేది కాదన్న. ఒక 200 సార్లు ఫోన్ చేస్తుండే నేను, ఫోన్ లేపుతలేదు, బ్లాక్లో పెడుతుండే, స్విచ్ ఆఫ్ చేస్తుండే, మళ్ళీ ఎప్పుడో సాయంత్రానికి ఫోన్ తీసి మళ్ళీ అప్పుడు బతిమాలుకోవాలి, నీ కాళ్ళు పట్టుకుంటామా ప్లీజ్ మాట్లాడమా అంటే అస్సలు మాట్లాడేది కాదు. మా కాల్కి ఫోన్ చేయించి, అక్క నాదే తప్పైందని చెప్పి మాట్లాడము, ఈ ఒక్కసారికి ఛాన్స్ ఇవ్వమను ఇట్లా అడిగినిస్తే అప్పుడు మాట్లాడేది, చెప్పేయండి. తన వల్ల మా ఫ్యామిలీని వదులుకున్నా, దోస్తులకి దూరంగా ఉన్నా, మా అక్కలకి దూరంగా ఉన్నా, అందరిని వదులుకున్నాను. అందరికీ అబద్ధాలు చెప్పేసి అందరిని దూరం పెట్టేసి దోసుగాళ్ళు కూడా చెప్పిండ్రు, మంచిది కాదురా,
వద్దు మాకెందుకో తేడా కొడుతుంది, వద్దు వదిలే. వినలే, వాళ్ళని దూరం పెట్టేసిన గొడవ పడేసి. మా దోసుగాడు ఒక మాట నుండి ఆమెని, నువ్వు ఆ పిల్ల మాయలో పడిపోయి మమ్మల్ని మొడ్డ ఉడిపించేసినావు, నువ్వు మా దగ్గర రాకు, ఫస్ట్ నువ్వు ఇటు నుంచి పో. అది పెద్ద చిల్లరదంటే అన్న అన్ని కొట్టిన, అందరినీ దూరం పెట్టుకొని నేను ఇప్పుడు బాధపడుతున్నా. సరే ఇప్పుడు నీ బ్రేకప్ ఎన్ని రోజులు అయితే? 20 days అవుతుంది అన్న, 20-25 days అవుతుంది. ఇప్పుడు కొంతమంది బ్రేకప్ అయిపోయిన తర్వాత 4 months 5 months 6 months 1 yearకి కూడా కలిసే వాళ్ళు ఉన్నారు కదా, మరి నువ్వు ఎందుకు వెయిట్ చేయలేకపోయినావు అమ్మాయి నీ దగ్గరకు వస్తుందా రాదా అని? వద్దన్న వద్దన్న, అమ్మాయి రాదు, వచ్చినా నేను యాక్సెప్ట్ చేయను అన్న. సరే అమ్మాయి రాదని తెలుసు, వచ్చిన యాక్సెప్ట్ చేయమని తెలుసు కదా, మరి సోషల్ మీడియాలో ఇంటర్వ్యూ ఎందుకు మరి అమ్మాయి గురించి? నాకులాగా ఇంకొకటి చెడిపోకూడదన్న, తల్లి మాట వినాలని, పేరెంట్స్ మాట వింటే బాగుపడతారన్న, లేకపోతే ఇప్పుడు నాలాగా అవుతారు. వింటారంటావా? బుద్ధి ఉన్నోడు ఎవడైనా వింటాడన్న. నిన్ను కని పెంచి పెద్ద చేసి చదువు వరకు మీ అమ్మ నాన్న లేబర్ పనిచేసి నీకు డబ్బులు పెట్టి వాళ్ళు పేగు చించుకొని పుట్టించిన అమ్మాయి చెప్తేనే నువ్వు వినలేదు, అమ్మాయి చెప్తే. అలాంటిది నువ్వు చెప్తే ఎవడు ఎందుకు వింటాడు బ్రో? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను అవ్వాలనుకున్నాగా అన్న, మీ స్టూడియోకి కూడా వచ్చింది. ఎగ్జాంపుల్ నువ్వు అవ్వాలనుకున్నావు, ఇప్పుడు మీ అమ్మ నేను ఎంతో అవును, అపురూపంగా పెంచుకుంది, తను చేసే కష్టంలో కూడా నా కొడుకు బాగుంటే చాలని నీకు ఫోన్లు ఇప్పించింది, షూస్ ఇప్పించింది, వాళ్ళకి అబద్ధం చెప్పి వాళ్ళ నమ్మకాన్ని మోసం చేసి డబ్బులు తీసుకొని అమ్మాయిని కలవడానికి వెళ్ళావు. నిన్ను ఇన్ని సంవత్సరాలు పెంచిన అమ్మనే అరే అమ్మాయి మంచిది కాదురా వద్దురా నువ్వు నాశనం అయిపోతావు అని చెప్తేనే నువ్వు వినలేదు. ఇప్పుడు నువ్వు ఎవరివో తెలియదు ఎవరికి, నువ్వు వచ్చి నాలాగా నాశనం కావద్దు, నేను ఈ యూత్ని మొత్తం మార్చుదాము, ఒక శుద్ధపూస డైలాగ్ కొడతా, నా లైఫ్ నా సంకన అయిపోయిందిరా మీరు నాకండ్రా అంటే వింటారా? వినరు. అంటే మనకు దెబ్బ తగిలే వరకు మనకు తెలియదు. అంటే మీ అమ్మ నాన్న వాళ్ళు అన్ని అనుభవించి చూసి వచ్చారు కాబట్టి వాళ్ళు ఆ దెబ్బ పెయిన్ అనుభవించారు కాబట్టి నీకు చెప్తే నీకు అర్థం కాలేదు. ఇప్పుడు నీకు అర్థమైంది, ఇంకోటి ఇలా కావద్దురని నువ్వు చెప్తున్నావు, కానీ వాళ్ళు కూడా తింటే కానీ అర్థం కాదు. ఇది నిజమే. ఇవాళ రేపు అమ్మ అంటే ఎవరు చూడరు బ్రో, నీ అమ్మ అంటేనే చూస్తారు. ఇప్పుడు నువ్వు అమ్మ అమ్మ అని అడుగుతున్నావు, ఎవరు చూస్తారు చెప్పు? అమ్మాయి ఇప్పుడు ఇంతమందితో ఉంటుంది కదా, సో వాళ్ళతో ఖచ్చితంగా ఏదో రకంగా బ్యాడ్ బిహేవ్ చేసి ఉంటుంది అంటావా? అది నాకు తెలియదు. అంటే నువ్వు అమ్మాయి కోసం చచ్చిపోదాం అనుకున్నావు కదా బ్రో, ఇప్పుడు అమ్మాయి నీ దగ్గరకు వచ్చి నువ్వు నాకు కావాలనుకుంటే యాక్సెప్ట్ చేస్తావా? చేయనన్నా. ఎందుకు? ఒక్కసారి అట్లా చేసే మోసపోయన్నా, ఒక్కసారి అట్లా చేసే. కాదు బ్రో, మీ ఇంట్లో నువ్వు చచ్చిపోతే చూసుకోవడానికి మీ అమ్మ నాన్నకి ఎవ్వరు లేరు, నువ్వు ఒక్కనివే ఉన్నావు. అలాంటిది నువ్వు చచ్చిపోయేదాకా పోయినావు అమ్మాయి కోసము. సో అమ్మాయి కోసం చచ్చిపోయి నువ్వు అమ్మాయి నీ దగ్గరకు వస్తే ఏమంతో నువ్వు పండుకొని వచ్చి నేను పడుకున్నా నాన్న నాకు క్షమించంటే నువ్వు క్షమించలేవా? వద్దన్నా. అంటే ఎక్స్క్యూజ్ లేదా నీ లవ్లో? వన్ సైడ్ అయినా? వన్ సైడ్. సరే నువ్వు గతంలో ఒక అమ్మాయిని మోసం చేసినావు, అదే పాపం నీకు తగిలింది అనుకోవచ్చా? ఖచ్చితంగా అన్న. పోనీ ఈ అమ్మాయికి పాపం తగులుతుంది అనుకుంటున్నావు? ఖచ్చితంగా అన్న. ఏ రకంగా? కలియుగం అన్న ఇది, కర్మ రిటెన్సివ్ అంతే. నేను నమ్మింది అది ఒక్కటే అన్న. నువ్వు నాశనం అయిపోయింది కాక అమ్మాయి కూడా నాశనం కాదు అవుతుంది అన్న, ఎందుకు అవ్వదు? నేను ఇట్లా ఫస్ట్ లవ్ని మోసం చేసిన, అది రీసెంట్గా ఒక 4 months బ్యాక్ అన్న, ఈ గొడవలు కాకముందు 4 months బ్యాక్ అది ఫోన్ చేసి దాని దగ్గర డబ్బులు తీసుకొని ఉండే అన్న, నేను 4000 తీసుకొని ఉండే. అరే నాకు 4000 ఇవ్వు అని ఉండే, నా దగ్గర ఇప్పుడు లేవు, నేనేం వర్క్ పోవట్లేదు, నేను వచ్చినప్పుడు ఇస్తాను నా పిల్లకి. ఆ పిల్ల నుండి నన్ను వదిలేసినావు, ఇంకో దాని స్టోరీలు పెడుతున్నావు, బీచ్లో పోయి ఫోటోలు దిగుతున్నావు, అన్నీ చూసినా. నా శాపం నీకు తగలకపోతే అడుగు అని ఉండే, నా వెంట్రుకు కూడా వీక్కోలేవు అని ఉండే నేను ఆ పిల్లకి. ఇప్పుడు అది వచ్చి ఈడ కూసుకుంది మెడ మీద. మెడ మీద. సరే ఫస్ట్ అమ్మాయి వచ్చి నీకు మళ్ళీ ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తావా? అమ్మాయి జోలికి మళ్ళీ నేను పోవాలని. ఇప్పుడు జనరల్గా మన లైఫ్లో ఒక బ్రేకప్ అయిపోతే మన లైఫ్లో ఇంకొక అమ్మాయి వస్తే మనం మూవ్ ఆన్ అయిపోతాం అనేది చిన్న బేసిక్ థాట్ కదా. మరి అట్లా మూవ్ ఆన్ అవ్వడానికి ఇంకేదైనా అమ్మాయిని ట్రై చేస్తావా? అంటే జనరల్గా బ్రో ఎవరైనా సూసైడ్ చేసుకోవాలన్నా ఫస్ట్ ఫినాయిల్ యాసిడే తాగుతారు కదా, గంట చీప్ మందు తాగి చచ్చిపోతారా బ్రో? చావాలనుకునే థాట్ ఉన్నప్పుడు అది చీపర్. అసలు ఫినాయిల్ తాగితే ఎవరు చావరు బ్రో, లవ్ ఫెయిల్ ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నా. ఫినాయిల్ యాసిడ్లు ఇవి గలీజ్గా ట్రై చేయకండి, దానివల్ల నీ అమ్మ క్రీములు కూడా చావట్లేదు. మీరు చస్తా అంటే నాకు బెస్ట్ పాయిజన్ ఒకటి ఉంది, సావంట్రా అయ్యా, మంచి మందు కిందకు పెడతా నేను, తాగి చావండి. ఇప్పుడు నీకు సచ్చే ప్లాన్స్ ఏమైనా ఉంటే చెప్పు. ఇంకేం లేవు, ఎట్లాగో వచ్చినావు ఇచ్చి పంపిస్తా. వద్దన్నా, మంచిగా లైఫ్ లీడ్ చేద్దాం అనుకున్నా. ఇంకా కావాలంటే చెప్పు బ్రో, ఎక్కడ లేని సరుకు మన దగ్గరే దొరుకుతుంది, ఇప్పిస్తా. స్పాట్లో పోతావు, ఒక పెగ్గు లేపి 2వ పెగ్గు లేపేలోపు గాయపు. వద్దన్నా, డైరెక్ట్ దర్శనం అక్కడే యమధర్మరాజు దగ్గర అవుతుంది. చెప్పు బ్రో. వద్దన్నా. సరే జనరల్గా నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయిని తిట్టాలనుకుంటే ఏం తిడతావు చెప్పు? తిట్టే మాటలన్నీ తిట్టేసిన అన్న. మేము కూడా వినాలి కదా బ్రో, ఏం తిట్టుతావు? తిట్టాలనుకుంటే ఫేస్ టు ఫేస్ ఈ వీడియో ఖచ్చితంగా కర్మగాలి చూస్తుంది.
నీ అదృష్టం ఇంకోటి ఏంటంటే నా వీడియోలు ఏపీ తెలంగాణలో అందరూ చూస్తారు, అందులో స్పెషల్లీ లవ్ ఫెయిల్యూర్స్ చూస్తారు. అన్న 100% మీ పిల్ల చూస్తుంది. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు అమ్మాయికి? ఒకటే మాట అన్న, ఇప్పటికైనా మారే చిల్లర బోటి ఒక్కటి చెప్తా అన్న. లాస్ట్ దానికి చెప్పే మాట అయితే ఒకటి ఉందన్న, ఇప్పటికైనా ఓవర్ యాక్షన్ ఆపి తెంగితే నీ జీవితం బాగుంటుంది. మళ్ళీ నువ్వు ఇట్లా అబ్బాయిని మోసం చేసుకుంటూ పోయినావు అనుకో, ఎవడో ఒకరు నీ గుద్ది వాడేస్తాడు. ఆ రోజు అర్థమవుతుంది నేను పడిన బాధ. నువ్వు మోసం చేసిన అమ్మాయికి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నా తప్పైంది క్షమించని చెప్పాలనుకుంటాను. అప్పు ఎప్పుడు ఇస్తావు? క్షమించడం పక్కన పెడితే 4000. మొన్న ఫోన్ చేసిందన్న. ఓకే. సో వీళ్ళ మధ్యలో వస్తుంటారు పోతుంటారు బ్రో, వీళ్ళు ఒక బుక్లో పేజ్ లాంటి వాళ్ళు, బుక్ లాంటి వాళ్ళు మన అమ్మ నాన్న. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను చేసిన చాలా పెద్ద తప్పన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన చాలా పెద్ద తప్పు. నాకు స్టమక్ పెయిన్ వచ్చి 4 months హాస్పిటల్లో ఉండాను. డబ్బులు లేవు ఇంట్లో, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు పోసి తీసుకొచ్చి హాస్పిటల్లో చూపించిండ్రు. నేను అసలు బతుకుతానని గ్యారెంటీ కూడా లేకుండే. అదొక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అన్న నాకు కొంచెం రియలైజ్ అయినా ఇట్లా ఉంటుంది పేరెంట్స్ వాల్యూ. దాని తర్వాత లవ్ అని చెప్పకూడదన్న, ఒకటి ఫ్రెండ్ లాగా పరిచయం అయింది. ఆ ఫ్రెండ్ లాగా పరిచయం అయింది, లవ్ అనే పేరు ఎత్తకుండా డైరెక్ట్ పెళ్లి దాకా పోయింది. నేను చేసుకుంటా, అది చేసిందన్న ఒక వ్యాపారం, పెద్ద పత్తి వ్యాపారం చేసిందన్న. నేను దాన్ని ఇన్స్టా ఐడి అడిగి ఉండే అన్న, ఇవ్వనని ఉండే. చలో ఓకే, ఫస్ట్ టైం దానికోసం చేయి కోసుకున్నాండి నేను. ఫస్ట్ టైం దానికోసం కోసుకున్నాండి. దాన్ని ఎడితే అది మొత్తం ఇట్లా కోసుకొని నాకు ఫోటో పెట్టుండే అన్న. ఆ ఎర్రి పప్పకి ఏం తెలియదేమో కానీ ఫోటోలో డేట్ ఉంటుందన్న. ఆ డేట్ ఉంటుంది. నేను దీనికి పరిచయం అయ్యే 1 month అయింది. మా 3 months బ్యాక్ ఫోటో ఎట్లా వచ్చింది? నేను ఆ డేట్ చూసిన, ఇది ఎప్పటిది ఫోటో అని అడిగినా అన్న. ఇప్పుడు కోసుకున్నా అన్నది. ఈ అమ్మ చూపి ఒకసారి దీంట్లో డేట్ ఉంది కదా అంటే, డేట్ నేను అట్లా సెట్ చేసిన ఎడిటింగ్ ఆ ముక్క చెప్పుండే అన్న. ఓకే సరే, ఇప్పుడు ఏంది సంగతి? ఇప్పుడు నాకు నువ్వు కావాలి, పెళ్ళి చేసుకోవాలనుకున్నాం కదా, లవ్ గివ్ కాకుండా డైరెక్ట్గా అన్నాను నా పిల్లని. ఆ పిల్లనే అన్నుండే, సరే చేసుకుందాం ఓకే. ఆ తర్వాత తెలిసింది, ఒక విషయం తెలిసిందన్న. సడన్గా 2 రోజుల నుంచి నాకు ఫోన్ చేయకుండా బ్లాక్లో పెట్టుండే. వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి పరిచయం ఉండే అన్న. ఎక్కడ పోయినావు అని అడిగిన అమ్మాయికి, అంటే తిని ఎక్కడ పోయింది వాళ్ళ ఫ్రెండ్కి అడిగితే, ఏ నీకు తెలీదా అని అండి. ఏం నాకు అసలు అర్థం కాలే, ఎక్కడ పోయింది అమ్మాయి. ఆ అమ్మాయి తాళి కట్టించుకొని ఇంకొకటితో 2 రోజుల నుంచి రూమ్లో ఉంది, నీకు ఇంకా తెలియదు. దిమ్మ తిరిగిపోయిందన్న నాకు. ఆ రోజుల నుంచి అమ్మాయిల జోలి పోలే అన్న నేను చాలా రోజులు. ఎంతమంది గెలికినా ఏ దాన్ని గెలవకుండా సైలెంట్గా ఉండే. తర్వాత వచ్చింది ఎవరని. మొత్తానికి మీ అమ్మ నాన్న నేను కని పెంచి పెద్ద చేసిన తర్వాత ఈ వ్యాపారం చేస్తున్నావు, అమ్మ నాన్నని పక్కన పెట్టేసి లైఫ్ పైన ఫోకస్. చాలామంది అబ్బాయిలు లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు ఒక మాట అంటారు బ్రో, అమ్మాయిలంతా వేస్ట్ బ్రో, ఆంటీలు ఈజ్ ద బెస్ట్ బ్రో, డబ్బులు ఇస్తారు మంచిగా చూసుకుంటారు అని. సో అలాంటి ప్లాన్స్ ఏమన్నా నెక్స్ట్? లేవు. చెప్పు. అంటే లేవు అంటే అన్ని దారుణాలు చూసినా కూడా అది కూడా ఒకటి లాస్ట్ దాని ఆంటీలో కూడా మనం తిన్నట్టే మొన్న ట్రై చేయి. దాన్ని ఆంటీకి కూడా కొడుకు ఎవరో ఒకరు ఉండొచ్చు కదా. సరే, ఈ జనరేషన్లో ఒక అమ్మాయిని సిన్సియర్ లవ్ చేస్తే లైఫ్ ఉంటుందా, వాడి వదిలేస్తే బాగుంటుందా? వాడు వదిలేస్తేనే బాగుంటుంది అన్న, డెఫినెట్గా అదే చెప్తాను. సిన్సియర్ లవ్ చేసినాడు బాగు అన్నట్టు అసలు. సరే, నువ్వు ఇన్ని లవ్లు చేసినావు కదా, ప్రజెంట్ జనరేషన్లో జెన్యున్ లవ్ ఉందా? లేదన్న. షూరా? అంటే నీకు ఒక్కనికి అట్లా జరిగిందని మిగతాలకు కూడా అట్లే జరుగుతుంది? అట్లా జరుగుతుందని నేను చెప్పట్లే అన్న. మా ఫ్రెండ్ది జెన్యూ జరిగిందన్న. మా బెస్టీ ఆడు ఒకడు ఉంటాడు ఇంటి దగ్గర, ఫుల్ బెస్టీ. ఆడు ఇలాగే ఒక అమ్మాయిని లవ్ చేసినాడు, వైజాగ్ పక్కన అమ్మాయిది, రాజమండ్రి. లవ్ చేసినారు. నేను చూసిన నా హిస్టరీలో నేను చూసిన బెస్ట్ లవ్ అంటే వాళ్ళు ఇద్దరిదే అన్న. ఇద్దరు మాట్లాడుకున్నారు, గొడవ అయింది, 3 months మాట్లాడలేవు ఇద్దరికి. తర్వాత మళ్ళీ కలిసిపోయినారన్న. ఇంకా కలిసిపోవడమే డైరెక్ట్ మ్యారేజ్. లేవుకొచ్చుకున్నాడు, పెళ్ళి చేసుకున్నాడు. ఇక్కడ మళ్ళీ అడిగి పోయినారు, ఆ అమ్మాయి నాకు వాడే కావాలి, వచ్చి సెట్. ఇప్పుడు ఇద్దరు లైఫ్ సూపర్ అన్న. నీ గర్ల్ ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్ నువ్వు హ్యాక్ చేసినావు కదా అన్న, అంటే ఆమెకు తెలియకుండా ఆమెకు వచ్చే మెసేజెస్ అన్నీ చూస్తుండే కదా. సో నీకు ఏ మెసేజ్ చూసినప్పుడు బాధ అనిపించింది? ఆడికి ఒక వీడియో పెట్టుండ అన్న. ఈ టైటానిక్ షిప్లో కిస్ పెట్టుకునే వీడియో ఉంటుందా, అది పెట్టుండే అన్న. అది చూసినప్పుడు గుండె ఆగిపోయినంత పని. డైరెక్ట్గా నాకు బ్రాస్లెట్ ఇచ్చిండే అన్న, వెండిది. అది డైరెక్ట్ పోయి అమ్మేసి
900 వచ్చిండన్న అది 2500 పడుతుంది బ్రాస్లెట్. దాన్ని అమ్మేసి మందు తీసుకొని పోయి తాగి ఈడ చెస్ట్ కాడ కోసుకొని ఉండే. చూపి ఒకసారి ఎడగొసుకున్నావు. మీట కోసుకున్నాను. మైండ్ బ్లాక్, ఇంకా తాగి ఆడే పడిపోయినా. పొద్దున వరకు ఇంటికి రాలే, మరుసటి రోజు మళ్ళీ ఇంటికి. అది చూసి జనరల్గా లవ్లో ఫెయిల్ కాగానే ఫస్ట్ చేతులు కోసుకుంటారు కదా, అంటే కోసుకుంటే ఏమైతుంది, బాధ మర్చిపోతారా? అలాగని కాదన్న, బాధ మనం మర్చిపోతామని కోసుకోరు ఎవడు. హ్యాండ్ ఈ హ్యాండ్ కోసుకున్నా అది చూసే కనీసం దానికి బాధ కలుగుతుందేమో అని కోసుకుంటాం. అంతేనా? లేకపోతే అది అవైలబుల్ లేక దాని పీక కోసేది చేతితో అడ్జస్ట్ చేసుకుంటారా కోసుకొని? ఇట్లేం ఉండదన్న, అదైనా బాధ కలుగుతుందేమో అని చూస్తాం. సరే, ఇప్పుడు ఆ చేయి కోసుకున్నావు, అన్ని ఘాట్లు ఉన్నాయి కదా, అక్కడ కోసుకున్నావు మెడకాడ, ఓకే. ఇప్పుడు నీది 21 నీ ఏజ్, అంటే ఇది కొంచెం అప్ అండ్ డౌన్ ఏజ్. ఇది ఈ అట్రాక్షన్ అనొచ్చు, లవ్ అనొచ్చు, లస్ట్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్. ఒక 5 years పోయిన తర్వాత నీకు 100% పెళ్ళి అవుతుంది. ఎవరితో ఒక అమాయకురాలు వస్తుంది, నువ్వు పెళ్ళి చేసుకుంటావు. ఈ చేయి మీద కాట్లు ఏంటని అడిగితే ఏం చెప్తావు? చెప్పాల్సిందా అన్న, నాకు ఇలా జరిగిందని. మరి నీకు వచ్చిన పెళ్ళం యాక్సెప్ట్ చేస్తుంది అంటావా? తెలియదన్న. పోనీ యాక్సెప్ట్ చేసినా సరే, నువ్వు లేని టైంలో నీ పెళ్ళం ఇంకొకరితో తప్పు చేస్తుంది, నువ్వు నాకంటే ముందు చేసినావు కదా, నేను ఇప్పుడు చేసిన అంటే అప్పుడు నువ్వేం చేస్తావు? తట్టుకోలేము. అంటే ఇప్పుడు జనరల్గా కొంతమంది అమ్మాయిలు పెళ్ళి చేసుకొని మొగుళ్ళని చంపేస్తారు కదా, హనీమూన్ తీసుకుపోయి డ్రమ్ములలో పెట్టి, చెత్త కుండీలో పెట్టి. అంటే వాళ్ళు చేసే పని కరెక్టే అంటావా? అంటే నీలాగా 2-3 లవ్ చేసి ఒక ఆమెను పెళ్లి చేసుకొని ఇంకేమైనా అంటే నేను లవ్ చేసిన అమ్మాయిని ఏ అమ్మాయిని చెడపలేదు కదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లవ్ అని వాళ్ళని ఏ రోజు కూడా మీట్ అవ్వలే, ఒక్క అమ్మాయిని తప్ప. మిగతా ఎవరిని నేను మీట్ అవ్వలే, ఎవరితో రాంగ్గా మాట్లాడలే. జస్ట్ ఒక లవ్ రిలేషన్షిప్లో ఒక లవర్ ఎలా మాట్లాడతాడు, తిన్నావా, ఏం చేస్తున్నావు, జాగ్రత్త, ఇవి తప్ప నేను వేరే బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయలే ఈ అమ్మాయితో. జనరల్గా లవ్లో ఉన్నప్పుడు కొన్ని ముద్దు పేర్లు పెట్టుకుంటారు కదా, నీ గర్ల్ ఫ్రెండ్కి ఏం పెట్టినా ముద్దు పేరు? మమ్మీ అని పిలుస్తుండాను. ఆమె ఏమని పిలుస్తుంది? మమ్మీ అని పిలుస్తుండాను. గిఫ్ట్లు ఏమన్నా ఇచ్చుకున్నారా మీరు? నువ్వేమి ఇచ్చినావు గిఫ్ట్? నేను ఇచ్చిన గిఫ్ట్ అంటే ఫస్ట్ టెడ్డీ బేర్ ఇచ్చుండే. ఫస్ట్ రింగ్ పెట్టుండే అన్న ఫస్ట్ మీట్ పోయినప్పుడు. సెకండ్ మీట్కి టెడ్డీ బేర్. థర్డ్ మీట్కి ఒక టాయ్ వస్తుంది అన్న, అమ్మాయి అబ్బాయి కూర్చొని లవ్ అనే నేమ్స్ పైన, అదొకటి ఇచ్చిండే. అమ్మాయి ఏమి ఇచ్చింది? ఆ అమ్మాయి ఒకటి గిటార్లో 2 లవర్స్ ఉండేది, అదొకటి ఇచ్చుండే. ఇంకొకటి ఇట్లా వాటర్ వస్తే హాట్ పైకి కిందకు వస్తుండే, అది ఇచ్చుండే. ఇంకా తర్వాత హ్యాండ్ ఇచ్చింది. హ్యాండ్ ఇంకా కొన్ని గిఫ్ట్స్ ఇచ్చింది. ఇంకా కొన్ని గిఫ్ట్స్ ఇచ్చింది. సరే, ఇప్పుడు నా ఇంటర్వ్యూ అయిపోయినాక నువ్వు చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి భయ్యా? చచ్చిపోనన్నా. సస్త అంటే ముందే చెప్పు, ఇద్దరం కలిసి చచ్చిపోదాం. వద్దన్నా. నేను లైఫ్లో చాలా ఆలోచించుకున్నా, ఇంటర్వ్యూ చేసినాక నేను చచ్చిపోయాడు అన్నాడు అనుకో, పరేషాని. లేదు కావాలంటే 2 పెగ్గులు తెప్పిస్తాను, అలా కలుపుకొని తాగి. దాన్ని అసలు చావు అనే దాని జోలికి మళ్ళీ పోకూడదన్న. సరే, నువ్వు లవ్ ఫెయిల్ అయినావు, అన్నీ అయినాయి, ఫ్యామిలీకి మోసం చేసినావు, బాధలో పోయినావు, తాగినావు, కోసుకున్నావు కదా, మరి నాకెందుకు మెసేజ్ చేసినావు బ్రో? అంటే అన్న, ఇప్పుడు నాకు జరిగినట్టు ఇంకొకరికి జరగకూడదు. వాడు కొంచెం ఎవడో ఒకటి ఉంటాడన్న రియలైజ్ అయ్యేవాడు, వాడైనా రియలైజ్ అవుతాడు కదా అన్న ఒక హోప్తో నేను నీకు మెసేజ్ పెట్టినా అన్న. నీ దగ్గరకు వస్తే ఏదో ఒకటి క్లూ దొరుకుతుంది, నేను ఆ మైండ్కి వెళ్ళి బయటికి రావచ్చు, సజెషన్స్ దొరుకుతాయి, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలన్న మూవ్ అవుతాం. నేనే లవ్ ఫెయిల్యూర్ కూర్చున్నాం బ్రో, నేనేం చెప్పాలి? ఇప్పుడు నువ్వు ఆ లవ్ ఫెయిల్యూర్ తర్వాత ఇప్పుడు సక్సెస్ చూస్తున్నావు కదన్నా, అలా నాకు రావచ్చేమో కదన్నా. సో సజెషన్ దొరికిందా మరి? దొరికిందన్న. నీకు చీ అన్న చా అన్న వాళ్ళకి చేయితోనో చెప్తూనో కొడితే సిగ్గు రాదు, సక్సెస్తో కొట్టాలి, అది గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఇవాళ రేపు అమ్మాయిలు చెప్పుల కంటే చీప్ అయిపోయారు, ఈజీగా వచ్చేస్తారు. ప్రాణం చాలా వాల్యూ అయింది. ఓకే, సో అంతేగా మొత్తానికి. సో నువ్వు బాధపడ్డట్టు ఎవరు బాధపడద్దు అనుకుంటావు. అవును, అంతే కదా. సో ఇన్స్టాగ్రామ్లో లవ్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు? ఇన్స్టాగ్రామ్లో లవ్ చేసే వాళ్ళకన్నా లవ్ చేయకుండా మంచిగా వాడుకొని వదిలేస్తే బాగుంటుంది నీ లైఫ్. ఓకే, ఫేస్బుక్లో లవ్ చేసుకునేటోళ్ళు? మనం ఫేస్బుక్ వాడాం కదన్న. యూట్యూబ్, వాట్సాప్ ఇన్స్టాది ఇంక ఎలానో వాట్సాప్కి వస్తుంది కదన్న, మళ్ళీ వాట్సాప్ అయినా ఇన్స్టా పోల్సింది, తప్పదు కదా అది. తలబాలు కొట్టుకోవడానికి ఏ అయితే అంతే. ఓకే, చలో చరణ్ అన్న, ఫ్యామిలీని మంచిగా చూసుకో. ఓకే అన్న. ఓకే, నీ ఫ్రెండ్స్ని ఎవరెవరైతే గొడవ పడ్డో వాళ్ళందరిని దగ్గర తెచ్చుకో. నీకు వాల్యూ అర్థమైపోయింది కదా. సో అమ్మాయి బతుకు, ఆమె బతుకని. కానీ ఒక్కటి చెప్తున్నా, కర్మ ఇస్ నెవర్ ఫెయిల్ అన్నావు చూడు. నువ్వు ఏ అమ్మాయిని అయితే మోసం చేసినావు, ఆ మోసం తిరిగి మళ్ళీ నీకు వేరే అమ్మాయి రూపంలో వచ్చింది చూడు, ఈ అమ్మాయికి కూడా అదే రూపంలో వస్తుంది. సో అస్సలు టెన్షన్ పడకు, త్వరలో మంచిగా స్మైల్గా ఉంటావు. బాధలో మందు తాగినావు కదా అన్న, ఆ పిల్ల నాశనం అయినాక హ్యాపీగా మందు అవుతావు.
ఆ రోజు మనం ఇద్దరం కలిసి తాగుదాం, మందు నీది స్టఫ్ నాది. ఓకే అన్న, డెఫినెట్గా. సో గైస్, చరణ్ బ్రో లవ్ స్టోరీ చూసారు కదా. జస్ట్ ఆయన ఈరోజు రావడం, నిన్న యాక్చువల్గా నైట్ నాకు 12 o'clock మెసేజ్ చేసిండు, అన్న నీతో మాట్లాడాలి, నన్ను లవ్ ఫెయిల్యూర్ అన్న, నిజంగా సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నా, ఆ అమ్మాయి వల్ల నేను అమ్మ నాన్న మీద కూడా చేతులు అయిపోయినా అన్న, నాకు ఇంకా వేరే థాట్స్ వస్తలేవు, నేను చచ్చిపోతా అన్న అన్నాడు. సో నాకు అప్పుడే అనిపించింది, సో ఇలాంటివి ఎన్నో చూసాము, చేసాము, వచ్చాము, గతంలో కూడా మనం ఇంటర్వ్యూలు చేసినాము. సో ఏం కాదు బ్రో, వచ్చేమనగానే మన బ్రదర్ ఆధోని కర్నూలు నుంచి నైట్ ఎక్కేసి వచ్చేసిండు. సో నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా సరే ఎవరి లైఫ్తో ఆడుకునే రైట్స్ మనకు లేవు. మీకు ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే నాకు నీతో ఈ అవసరం ఉంది డైరెక్ట్గా మాట్లాడేసేయండి. అండ్ లవ్ అనే పేరు అడ్డం పెట్టుకొని మనుషుల జీవితాలతో నాశనం చేయకండి. మీకంటే కాల్ గర్ల్స్ చాలా నయం, డబ్బులు లేగానే వాళ్ళకి కావాల్సింది వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతారు. సో దయచేసి ఎవరి లైఫ్తో ఆడుకోకండి. సో ఇంకొకరు చరణ్ బ్రో లాగా కాకుండా, చరణ్ బ్రో ఆల్రెడీ రియలైజ్ అయ్యిండో ఇంకా బెస్ట్ లైఫ్తో మనం ముందుకు వస్తాడు. సో ఇంకొక ఇంటర్వ్యూతో మేము ముందుకు వచ్చేస్తాం. సైనింగ్ ఆఫ్ తేజ.